మహబూబ్నగర్ పట్టణంలో వరుసగా దొంగతనాలకు అడ్డాగా మారిందని చెప్పొచ్చు. రూరల్ పట్టణ పోలీసు పరిధిలో ఉన్నటువంటి లక్ష్మీనగర్ కాలనీలో ఘటన మరవక ముందే మరో సంఘటన చోటు చేసుకుంది. పోలీసులమంటూ సామాన్య ప్రజలపై దొంగతనాలకు పాల్పడుతున్నారు. అసలు దొంగలు ఈ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎందుకు ఎంచుకుంటున్నారు? అసలు వీళ్ళు పోలీసులా, నకిలీ పోలీసులా? ఈ దొంగలకి ఈ యొక్క సామాన్య జనాలని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిన్న జరిగినటువంటి ఘటన మనతో మాట్లాడడానికి బాధితులున్నారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు అంటే ఎట్లా జరిగింది, వాళ్ళు ఎలా వచ్చారు, ఏమని చెప్పారు అని మీకు ఎట్లా చెప్పి వాళ్ళు చేశారు చెప్పండి. మాకు ఇక్కడ ఆల్ బేకరీ పక్కన మా ఇల్లు ఉంటుంది. వస్తుంటే వాళ్ళు మేము పోలీసులము, మేము అవేర్నెస్ కోసం వచ్చినామని చెప్పి మా మిస్సెస్కి అడిగిండ్రు. సో ఆమె ఏం లేదు మా ఇల్లు ఇక్కడనే, మేము వెళ్ళిపోతామన్నా కూడా లేలే మేము సార్ ఉన్నాడు పిలుస్తాడు మాట్లాడండి అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత ఆ చైన్ తీసి బ్యాగులు వేసుకోండి, మీరు అట్లా పెట్టుకోవద్దు, అవేర్నెస్ కోసం వచ్చినాం, తీయొద్దు అని చెప్పి చేసింది. దాంతోపాటు ఆమె తీసుకొని బ్యాగులు వేసినబడే అది ఏమైంది ఇంకా ఆమెకు అర్థం కాలేదు అంతే. అంటే పోలీసులు మనకి చెప్పారు కదా, వాళ్ళు ఎట్లా వచ్చారు, ఏ రూపంలో వచ్చారు, నిజంగానే పోలీసులు అని చెప్పేసిన తర్వాత ఐడి కార్డు ఏమన్నా మనకి అనుమానం వచ్చే విధంగా ప్రవర్తించారు ఏమన్నా? ఐడి కార్డు చూపించిండ్రంట, పోలీసులమని చెప్పి ఐడి కార్డు చూపించిండ్రంట. అప్పుడు ఆమె కొంచెం నమ్మింది. అట్లా తీసి బ్యాగులు వేసుకున్నబడే వాళ్ళు ఇట్లా ఏమైంది ఆమెకు ఆ నుంచి ఐడియా లేదు ఇంకా. అంటే మీరు ఎంత గోల్డ్ని కోల్పోయారు, ఎంత ఉన్నది? అది 2 తులాలు ఉంది. అంటే ఆ టైంలో ఎన్ని గంటలకు జరిగింది ఘటన? తర్వాత ఏ పోలీసులకు సమాచారం ఇచ్చారా? పోలీసుల దగ్గర వెళ్ళిన స్టేషన్కి వెళ్ళినాం, 2:10కి అయ్యింది. స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం. సో వాళ్ళు సీసీ కెమెరా అవి చెక్ చేసిండ్రు, చూస్తాంలే అని చెప్పిండ్రు. అంటే ఎక్కడ మీ సంబంధించిన మీ శ్రీమతి ఎక్కడ పోతున్నదా ఆ టైంలో? హాస్పిటల్ నుంచి రిటర్న్ వస్తారు. మా అత్త మా భార్య ఇద్దరు హాస్పిటల్కి పోయి చంద్ర హాస్పిటల్ ఆడ చూయించుకొని 2:10కి రిటర్న్ వస్తున్నారు. రిటర్న్ వచ్చి ఆటో దిగి ఇంటి దగ్గర వచ్చినబడే పిలుచుకున్నారు వాళ్ళు. అట్లయింది. అంటే ఈ సామాన్యంగా జనాలు అందరూ ఉండేటువంటి ఏరియా, ఇలాంటి ఏరియాలు చేస్తున్నప్పుడు సీసీ కెమెరాలు అంటే ఉందని జరిగిన? సీసీ కెమెరాలు ఏం లేవు, ఆల్ బేకరీలోనే చెక్ చేసిండ్రు పోలీసు వాళ్ళు. సరే చూస్తాము కనిపెడతాంలే అని చెప్పింది. అంటే ఇట్లా వరుసగా ఇట్లా ఘటనలు జరుగుతున్నాయి కదా, సామాన్య జనాలపైనే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, మహిళల్నే టార్గెట్ చేస్తున్నారు. అంటే ఏం చెప్తారు దీని గురించి? ఇట్లాంటి అభద్రతా భావాలు లాంటివి జరుగుతున్నాయి, అట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంకా దానికి నేనేం చెప్పదన్న దానికి లే, మా ఇట్లా ఎవరికి జరగకుండా చూసుకోవాలని చెప్తున్నా. ఇంకా మాది కూడా కొంచెం తొందరలోనే వచ్చేస్తే అయిపోతుంది. సో ఇది మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో దొంగలైతే వరుస దొంగతనాలకి పాల్పడుతున్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే గత 2 నెలలకు పైగా నుంచి కూడా ఈ పోలీసులమంటూ వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ రూరల్ పోలీస్ స్టేషన్ యొక్క పరిధినే దొంగలు టార్గెట్గా ఎంచుకున్నారు. ముఖ్యంగా జనసంద్రంగా ఉన్నటువంటి కాలనీలు, అనేక రకాలుగా ఉద్యోగాలు చేస్తూ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి కాలనీలుగా టార్గెట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఒంటరి మహిళలను టార్గెట్గా చేస్తూ పోలీసులమంటూ నమ్మపలికి చేసినటువంటి ఈ యొక్క ఘటనలు మరీ పునరావృతం అవుతున్నాయి. అసలు దొంగలు ఈ యొక్క పరిధిని ఎందుకు ఎంచుకుంటున్నారు, పోలీసులమంటూ మరీ ఎందుకు చెప్తున్నారు అనేటువంటిది పోలీసులు తేల్చాల్సిందని చెప్తున్నారు. మరోవైపు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలి, మరి పోలీసులమంటూ దొంగతనాలకు పాల్పడుతున్న పైన కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా బాధితులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్ జిల్లా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.